వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే 2024? భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ స్పేస్ డే జరుపుకున్నామండి. ఆ స్పేస్ డే యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు. ఈజ్ ఇట్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్, లేదా స్పేస్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, లేదా టచింగ్ ద లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా, స్పేస్ ఏ హ్యూమన్ ఎండివర్? ఆన్సర్ వచ్చేసండి టచింగ్ ద లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. 2023లో ఆగస్ట్ 23 రోజున, ఏ రోజు అండి? 23 ఆగస్ట్ 2023 మనం చంద్రయాన్ 3 మిషన్ని పంపాం. ఈ చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్ అయినందువలన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరం 2023 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం మనం ఏ రోజు జరుపుకుంటామండి నేషనల్ స్పేస్ డేని? ఆగస్ట్ 23న. ఎందుకు జరుపుకుంటాం? చంద్రయాన్ 3 మిషన్ చంద్రుని పైన మొట్టమొదటిసారిగా ఒక ఆర్బిటార్ని, అలానే ఒక ల్యాండర్ని, అది కూడా మూన్ యొక్క సౌత్ పోల్, చంద్రుని యొక్క సౌత్ పోల్ రీజన్ అనేది అంత ఈజీ కాదండి ల్యాండ్ చేయడంలో. భారతదేశం మొట్టమొదటి దేశం అండి, ద ఫస్ట్ కంట్రీ టు ప్లేస్ ఏ ల్యాండర్ ఆన్ మూన్ సౌత్ పోల్. మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండర్ని ప్లేస్ చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. అంటే అక్కడ ఒక రోబోట్ని పెట్టింది మనం. ఓకే, సో ఆ అచీవ్మెంట్కి గాను మనకు నేషనల్ స్పేస్ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామండి? 23 ఆగస్ట్. దేనికి? చంద్రయాన్ 3 మిషన్ యొక్క సక్సెస్కి గాను మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? నేషనల్ స్పేస్ డే థీమ్ ఈజ్ టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ సాగా. టచింగ్ lives while touching the moon, the India's space saga.